2 బోండా 70 రూపాయలు. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్. అన్ని బిల్లులు సి బిల్లులే. సిరాజ్ ఎవడయా? ఈ సిరాజ్ మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు నానా యాగి చేసినటువంటి సిరాజ్. ప్రతి సి బిల్లు సిరాజ్. పాఠశాలలో చదువుకునే కడు పేద బిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు చదువుకునే పేద బిడ్డల నోటిగాడ స్నాక్స్. పసిబిడ్డల నోటికాడ నగరపాలక సంస్థలో చదువుకునేటటువంటి 10th క్లాస్ పిల్లలకి గతంలో సాయంత్రం స్టడీ అవర్ చదువుకునే పిల్లలకి ఆ పాఠశాల హెడ్ మాస్టరే ఏదైనా స్నాక్స్ ఇచ్చి బిస్కెటో టీయో ఏదో ఇచ్చి వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకోముందు వరకు 20 రూపాయలు క్లెయిమ్ చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి. 20 రూపాయలు. ఇవన్నీ కూడా రికార్డెడ్గా చెప్తున్నా నేను. మీకు ఎవరికి ఆధారాలు కావాలని ఇస్తా. 70 రూపాయలు. 2 బోండా 70 రూపాయలు. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్. అన్ని బిల్లులు సి బిల్లులే. సిరాజ్ ఎవడయా? ఈ సిరాజ్ ఈ మధ్య మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అటెండ్ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి నానా యాగి చేసినటువంటి సిరాజ్. ప్రతి సి బిల్లు సిరాజ్. కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిపిల్లల నోటిగాడ, పసిబిడ్డల నోటిగాడ స్నాక్స్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? వీళ్ళను ప్రోత్సహించే నాయకుడు ఆయన 100 కోట్లు దోచుకుంటే ఈ సంపాదన పోయిందని ఎస్కే సిరాజ్. అన్ని బిల్లులు ఆయనే, అన్ని బిల్లులు ఆయనే. విచిత్రం ఏంటంటే అన్నీ కలిపి అన్నీ జనరల్గా అన్ని స్కూల్స్కి కలిపి టెండర్ పిలుస్తాం. అలా కాకుండా 1,00,000 రూపాయల లోపు అయితే టెండర్ అవసరం లేదు, సి బిల్లు పెట్టుకోవచ్చని ఏ స్కూల్కి ఆ స్కూల్కి సపరేట్గా, ఏ స్కూల్కి ఆ స్కూల్కి సపరేట్గా బిల్లులు పెట్టి స్కూల్ పిల్లల పసిపిల్లలు పాఠశాలలో మున్సిపల్ పాఠశాలలో చదువుకునే కడు పేద బిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు చదువుకునే పేద బిడ్డల నోటిగాడ స్నాక్స్. మీ అందరికీ కూడా ఎవరికి కావాలన్నా ఈ డీటెయిల్స్ ఇస్తా. ఒక ప్యాడ్, ఎగ్జామ్ ప్యాడు, అందులో స్కేలు, ప్యాడు, పెన్ను, జామెట్రీ బాక్స్. ఇక్కడున్న అందరు పెద్ద పెద్ద జర్నలిస్ట్ సోదరులు అందరు ఉన్నారు. నగరంలో జిల్లాలో జరిగే మంచిని చెడ్డని ప్రజల్లోకి తీసుకెళ్లే సోదరులు ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఇవి ఎంత అవుతాయో మీరే పోయి కొనుక్కోండి. 150 రూపాయలు లోపు అవుతున్నాయి. 550 రూపాయల లెక్కన 550 రూపాయలు, 550 రూపాయలు. పాపం ఎవరయ్యా? ఆయన కూడా ఎస్కే సిరాజ్. ఆయన కూడా ఎస్కే సిరాజ్. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ మేయర్ గారి యొక్క తాలూకా విషయాలు ఇవి 2 మచ్చుకు మాత్రమే చెప్పా మీకు. పసిబిడ్డల నోటికాడ మున్సిపల్ పాఠశాలలో చదువుకునే పసిబిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు, స్కావెంజర్స్ పిల్లలు చదువుకునే మున్సిపల్ పాఠశాలలో 150 రూపాయలు విలువ చేసే కిట్ 550 రూపాయలు. మచ్చుకి ఇవి 2 చెప్పా. ఇటువంటివి తీస్తే ఆశ్చర్యపోతారు. ఇందాకే మీకు చెప్పా, ఒక మహోన్నతమైన కార్పొరేషన్ ఇది. మహామహులు పరిపాలించిన ఈ కార్పొరేషన్లో ఈ విధంగా జరిగినాయి అంటే నిజంగా బాధపడాలా, లేదంటే ఇంకేం చేయాలి? మీరే ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, నేను చెప్పిన మాట ఏ ఒక్కటి అబద్ధం ఉంటే విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ నేను ఇస్తున్నా. కార్పొరేషన్ మేయర్గా
నగర కార్పొరేషన్ మేయర్గా నేను చెప్తున్నా, మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా నేను విత్ ఎవిడెన్స్ ఇస్తా, ఇప్పుడే అందరికి షేర్ చేస్తా. ఇవి కాకుండా ఇటువంటి దారుణాలు అనేకం ఉన్నాయి. అధికారులను బెదిరించడం, అధికారులను బ్లాక్మెయిల్ చేయడం, మాట వినకపోతే ఆఫీసులో నిర్బంధించి దాడి చేయడం. ఇప్పుడు వారికి ఒత్తాసు. మాటకు ముందు మా గిరిజన బిడ్డ 3.5 సంవత్సరం పాటు తన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టిన పాపం ఆ గిరిజన బిడ్డని, ఆ గిరిజనుల మీద అపారమైన ప్రేమ ఉన్నటువంటి ఆ గిరిజన బిడ్డనే ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అడుగు కూడా పెట్టినలా. ఈరోజు అపారమైన ప్రేమ వచ్చింది.